మొత్తంగా ఈ పెట్రోల్ ఇబ్బంది, పెట్రోల్ కొరత కారణంగా అంటే పెట్రోల్ కొరత ఉందనే భయంతో వాహనదారులు బారులు తీరిన తర్వాత నిజంగా పెట్రోల్ అయిపోయిన వాళ్ళకి కూడా పెట్రోల్ దొరకట్లేదు. So I just want to say that yes, I know that there is too much pressure on people to fill up petrols, but I think there is no shortage. People just need to calm down. I understand a lot of people go to office and everything, but we need to cooperate. We don't need to stay behind या फिर डर के रहना चाहिए. I think if we cooperate and coordinate with the people, the police is helping, everybody is around, I think we can overcome the situation very easily. Also because it rained yesterday in Hyderabad and it was a very different weather, but I think we can just do better by cooperating. Thank you so much. సార్, పెట్రోల్ షార్టేజ్ ఉందని అంటున్నారు జనాలేమో, అధికారులేమో నిల్వలు ఉన్నాయి అంటున్నారు, మీరేమంటారు? తెలియదు మేడం, అది రాత్రి నుంచి చాలా డిస్టర్బ్ అయిపోయింది. మొత్తం ఏ బంకు చూసినా త్రీ లైన్స్ ఉన్నాయి. చాలా ప్రాబ్లం అయిపోయింది. మీరు మార్నింగ్ నైట్ 12 నుంచి 3 దాకా వెయిట్ చేస్తా, పెట్రోల్ దొరకలేదు. మళ్ళీ మార్నింగ్ 6 నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేస్తున్నాం, ఇంకా పెట్రోల్ దొరకలేదు. బంకు వల్ల పెట్రోల్ లేదని అక్కడ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అసలు ఏందో అసలు తెలియట్లేదు. కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా ఇట్లా పెట్రోల్ షార్టేజ్ చేస్తున్నారు అంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది మేడం. అధికారులేమో పెట్రోల్ నిల్వలు ఉన్నాయి, భయపడొద్దని చెప్తున్నారు. మరి చూస్తేనేమో పెట్రోల్ బంకులు అన్ని కూడా లైన్ గా వాహనదారులు నిల్చొని ఉన్నారు. మీరే మేడం మీరు కావాలిచ్చి చేస్తున్నారు మేడం పెట్రోల్ పంపులు. అధికారులు ఉందని చెప్పినాక మరి పెట్రోల్ పంపులో నో స్టాక్ అని ఎందుకు పెడుతున్నారు? దీనికి రీజన్ ఏంటి? దానికి పట్టించుకునేటోడు ఎవరు లేడు. పెట్రోల్ పంప్ పట్టించుకునేటోడు ఎవరు లేడు. పెట్రోల్ పంప్ ఇన్ని రోజులేమో గ్యాస్ పెట్టిరు, ఇప్పుడేమో పెట్రోల్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా నడవాలి మేడం? మన గవర్నమెంట్ దగ్గర అమౌంట్ లేక చేస్తున్నారా లేకుంటే ఏంది? ఇప్పుడు మేము డెలివరీ బాయ్ చేస్తున్నాం, డెలివరీ ఏళ్ళు పోవాలి, పెట్రోల్ అయిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉండాలి? మాకు వస్తే డెలివరీ చేస్తేనే అమౌంట్ వస్తుంది, లేకుంటే రాదు. కస్టమర్ ఏమో ఫోన్ చేసి తాగొడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రాబ్లం ఇది. గవర్నమెంట్ ఇంటిమేషన్ లేదు. ఇన్ని రోజులు గ్యాస్ మీద ఎగబడ్డది, ఇప్పుడేమో దీని మీద. అంటే జనాలు బతకాలని అనుకుంటున్నా రేవంత్ రెడ్డి, లేకుంటే రావాలని అనుకుంటున్నా ఏందో మరి. ఇక